వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో టేస్టీగా ఉండే మునక్కాయ పప్పు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: ఈ కప్పుతో హాఫ్ కప్ కందిపప్పును తీసుకొని వాష్ చేసుకొని అరగంట పాటు నానబెట్టుకొని పెట్టుకోవాలి. టమాటాలు 2, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, చీల్చి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు 3 లేదా 4, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ 1, తరిగి పెట్టుకున్న మునక్కాయలు 2 లేదా 3, నానబెట్టుకున్న చింతపండు కొద్దిగా, నూనె 2 to 3 టేబుల్ స్పూన్స్, ఇంగువ చిటికెడు, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 3, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, చితక్కొట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయలు కొద్దిగా, ఉప్పు రుచికి సరిపడినంత. ముందుగా నానబెట్టుకున్నటువంటి కందిపప్పులో పసుపును వేసుకొని ఇప్పుడు ఈ కందిపప్పును కుక్కర్లో ఉడికించుకుందాం. 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. త్రీ టు 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారనివ్వాలి. కుక్కర్ బాగా చల్లారిన తర్వాత బయటికి తీసుకుందాం. ఉడికించుకున్నటువంటి కందిపప్పును పప్పు రుబ్బుతో మెత్తగా రుబ్బుకోవాలి. ఈ విధంగా రుబ్బుకొని పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత వెల్లుల్లిపాయలు వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ ముక్కలను వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత కరివేపాకును వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మునక్కాయ ముక్కలను వేసుకోవాలి. 2 మినిట్స్ కలుపుతూ వేయించుకోవాలి. టూ మినిట్స్ వేయించుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 3 to 5 మినిట్స్ మగ్గించుకోవాలి. 5 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత టమాటా ముక్కలను వేసుకోవాలి. ఇంకొక 3 to 5 మినిట్స్ మగ్గించుకుందాం లో ఫ్లేమ్లో. 5 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత కారం, ఉప్పు వేసి కలుపుకోవాలి. తరువాత వాటర్ వేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 5 to 8 మినిట్స్ మునక్కాయ ముక్కలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఉడికిందో లేదో చూద్దాం. ఇలా ఉడికిన తర్వాత ఉడికించి రుబ్బుకొని పెట్టుకున్నటువంటి కందిపప్పును వేసుకోవాలి. తరువాత చింతపండు రసం వేసుకొని 3 మినిట్స్ బాయిల్ చేసుకుందాం.
3 మినిట్స్ బాయిల్ చేసుకున్న తర్వాత కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. రుచికరమైన మునక్కాయ పప్పు రెడీ అయ్యింది. దీనిని రైస్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.